మీరు ఒక విషయం గమనించారా? చాలామంది సెలబ్రిటీలు మ్యారేజ్ టైంలో ఎక్కువగా రెడ్ కలర్ శారీనే ఎందుకు కట్టుకుంటారని. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలామంది స్టార్ హీరోయిన్స్ కూడా ఈ ట్రెడిషన్ను ఫాలో అవుతున్నారు కూడా. ఉదాహరణకు దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, నయనతార పెళ్లి సమయంలో కూడా ఈ రెడ్ కలర్ శారీలోనే అందంగా ముస్తాబయ్యి చాలా అందంగా కనిపించారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ మధ్యనే రీసెంట్గా పెళ్లి చేసుకున్న మనందరికీ ఎంతో ఇష్టమైన సమంత గారు కూడా సమంత గారి పెళ్లి చేసుకున్న టైంలో, పెళ్లి జరిగే టైంలో అయితే ఈ రెడ్ కలర్ శారీలోనే అయితే అందంగా ముస్తాబయ్యి కనిపించారు. సో ఇలా ప్రతి ఒక్కరూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వారి వారి పెళ్లి సమయాలలో కేవలం చాలామంది రెడ్ కలర్ శారీలోనే మాత్రమే కనిపిస్తున్నారు. అలాగే లావణ్య త్రిపాఠి పెళ్లి సమయంలో కూడా వరుణ్ తేజ్తో లావణ్య త్రిపాఠి పెళ్లి సమయంలో ఇలాగే రెడ్ కలర్ శారీతో అందంగా కనిపించారు. సో ప్రతి ఒక్కరూ ఇలాగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ రెడ్ కలర్ శారీనే ఎందుకు ఇష్టపడుతున్నారు, దానికి గల కారణం ఏంటో చూద్దాం. భారతీయ సాంప్రదాయంలో రెడ్ కలర్ అంటే ప్రేమ, శుభం, శక్తి మరియు కొత్త జీవితానికి ప్రారంభమని భావిస్తారు. అందుకే పెళ్లి సమయంలో వధువు రెడ్ శారీ లేదా రెడ్ లెహంగా ధరించడం చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయం. అందుకే వారి వారి పెళ్లిళ్ళ సమయాల్లో ఈ రెడ్ కలర్ శారీని కట్టుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఇకపోతే నేషనల్ క్రష్గా పేరు పొందిన రష్మిక కూడా తన పెళ్లి సమయం నుంచి రిసెప్షన్ వరకు అన్నిటిలోనూ ప్రతి ఒక్క పాత్రలోనూ రెడ్ కలర్నే ధరించింది. మీరు చూసారా? తాళి కట్టే సమయంలో రెడ్ కలర్ శారీతోనే ఉండడం గమనించారా? అలాగే రిసెప్షన్ సమయంలో కూడా ఈ రెడ్ కలర్ శారీతోనే అందరికీ ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది వీళ్ళ జంట. ట్రెడిషన్ను ఫాలో అవుతూ ట్రెండీగా అందంగా అందరి దృష్టిని ఆకర్షించినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.